ఇప్పుడు మనం డెసిమల్ వాల్యూస్ గురించి తెలుసుకుందాం, అంటే దశాంశ బిందువు గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఒక సంఖ్య యొక్క ప్లేస్ వాల్యూ అంటే స్థానపు విలువ ఎలా కనుక్కోవాలో తెలుసుకుందాం. ఇక్కడ 654.213లో మూడవ సంఖ్య యొక్క ప్లేస్ వాల్యూ తెలుసుకోవాలి. 654.213 ఉన్న ఒక్కొక్క సంఖ్యని ఒక్కొక్క కలర్లో రాద్దాము, సరేనా? ఇక్కడ డెసిమల్ పాయింట్కి లెఫ్ట్ సైడ్న 654 ఉన్నది, అవును కదా? ఇప్పుడు ఒక్కొక్క సంఖ్య యొక్క ప్లేస్ వాల్యూ చూద్దాము. 600 స్థానంలో ఉన్నది, దీన్ని 10^2 అని వ్రాయవచ్చు. దీనిని 100 అని కూడా అనవచ్చు. 5 10ల స్థానంలో ఉన్నది, అంటే 10ల స్థానాన్ని 10^1 అనవచ్చు. 4 1ల స్థానంలో ఉన్నది, 1ల స్థానాన్ని 10^0 అని వ్రాయవచ్చు. ఇప్పుడు డెసిమల్ పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఒక స్థానమునకు వెళ్తే ఇది 10వ స్థానం అవుతుంది. దీనిని 10^-1 అని వ్రాయవచ్చు, అర్థమైందా? రెండో స్థానంకు వెళ్తే ఇది 100వ స్థానం అవుతుంది. దీనిని 10^-2 అని వ్రాయవచ్చు. మూడవ స్థానంకు వెళ్తే ఇది ఎంత అవుతుంది చెప్పండి? 1000వ స్థానం అవుతుంది. దీనిని 10^-3గా వ్రాయవచ్చు. మనం ముందుగా అనుకున్న ప్రశ్న 654.213లో మూడవ సంఖ్య యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? దీనికి ఆన్సర్ ఏంటి? 1000. మనం సరిగ్గా అర్థం చేసుకున్నామా లేదా అని తెలుసుకోవడానికి ఈ విధంగా చేద్దాం, సరేనా? 654.213ని ఇలా రాద్దాము. 600 ప్లస్ 50 ప్లస్ 4 ప్లస్ 2/10 ప్లస్ 1/10 ప్లస్ 3/1000. మనము స్థానం విలువలు అర్థం చేసుకోవడానికి, అంటే ప్లేస్ వాల్యూ అర్థం చేసుకోవడానికి ఇలా వ్రాద్దాం. 600 ప్లస్ 5 10ల ప్లస్ 4 1ల ప్లస్ 1 × 1/10 ప్లస్ 1 × 1/100 ప్లస్ 3 × 1/1000. ఇప్పుడు స్థానం విలువ చూస్తే 6 100ల స్థానంలో ఉన్నది కాబట్టి దాని విలువ 600. అలాగే 5 సంఖ్య విలువ 50, 4 సంఖ్య విలువ 4. ఇప్పుడు మనం దశాంశ బిందువు అంటే డెసిమల్ పాయింట్ నుండి 3 స్థానములు రైట్ సైడ్కు వెళ్ళినచో అది 1000వ స్థానం అవుతుంది, అవును కదా? అర్థమైందా? ఆ స్థానంలో మూడవ సంఖ్య ఉన్నది కాబట్టి దాని ప్లేస్ వాల్యూ 3 × 1/1000.